హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఫర్ లివింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో హౌ టు క్రియేట్ ప్యాసివ్ ఇన్కమ్ ఫ్రమ్ ఈటీఎఫ్స్. ఈటీఎఫ్స్ ని బై ఆర్ సెల్ చేయడం వల్ల, షార్ట్ టర్మ్ గానీ లాంగ్ టర్మ్ గానీ హోల్డ్ చేయడం వల్ల మంత్లీ గానీ ఇయర్లీ గానీ రెగ్యులర్ ఇన్కమ్ దట్టు ప్యాసివ్ ఇన్కమ్ హౌ టు క్రియేట్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్ అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకోబోతున్నాం. వై టు ఇన్వెస్ట్ ఇన్ ఈటీఎఫ్స్. ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, లోవర్ వాలటిలిటీ. సపోజ్ ఏదైనా ఒక స్టాక్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఒక స్టాక్ బెటర్ గా పర్ఫార్మ్ చేసినా, మంచి రిజల్ట్స్ వచ్చినా, దెర్ ఇస్ అన్ ఛాన్స్ విత్ ఇన్ ఏ డే లో 10 or 20% మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ రిజల్ట్స్ నెగిటివ్ గా వస్తే అదే 10 or 20% డిప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ ఈటీఎఫ్స్ లో అలా జరిగే ఆప్షన్ ఉండదు. ఈటీఎఫ్స్ లో మల్టిపుల్ సెక్టార్స్ లో ఉంటది కాబట్టి, డైవర్సిఫైడ్ గా ఉంటది కాబట్టి, డేలో మాక్సిమం మూవ్ అయితే 1 or 2% లేదా మ్యాక్స్ అప్ టు 5%. అంత హ్యూజ్ వోల్టాలిటీ స్టాక్స్ లో ఉన్నట్టు ఈటీఎఫ్స్ లో ఉండదు. అదొక బెనిఫిట్. సెకండ్ వన్, ఎక్స్పోజర్ టు మోర్ సెక్టార్స్. ఇది ఈటీఎఫ్స్ అనేటివి సింగిల్ సెక్టర్ ఉండవు. సపోజ్ నిఫ్టీ బీస్ అనుకుంటే టాప్ 50, నిఫ్టీ 50లో మల్టిపుల్ సెక్టార్స్ ఉంటాయి. సో నిఫ్టీ బీస్ అనేటివి ఆల్ సెక్టార్స్ లో డైవర్సిఫైడ్ గా ఉంటాయి. లోవర్ కాస్ట్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ, స్టాక్స్ ట్రేడింగ్ కానీ, ఇందులో కాస్ట్ ఎఫెక్టివ్ అనేది బెటర్ గా ఉంటుంది. నెక్స్ట్, ఈటీఎఫ్స్ వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్. నెంబర్ వన్, ట్రేడింగ్ ఫ్లెక్సిబిలిటీ. ఇవి ఎక్స్చేంజెస్ లో మనం బై ఆర్ సెల్ చేయొచ్చు డ్యూరింగ్ మార్కెట్ అవర్స్. సెకండ్, ట్రాన్స్పరెంట్, రియల్ టైమ్ పోర్ట్ఫోలియో. లైక్ మనం ఏదైతే 9:15 to 3:30 PM మధ్యలో ట్రేడింగ్ అయ్యేటప్పుడు ఏదైతే వాల్యూస్ కనిపిస్తాయో సేమ్ దట్ ఈస్ ద రియల్ టైమ్. నెక్స్ట్, కాస్ట్ ఎఫెక్టివ్. కంపేర్ టు ఇండెక్స్ ఫండ్స్ కానీ వీటితో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ గా కాస్ట్ ఎఫెక్టివ్. కన్వీనియంట్, బై ఆర్ సెల్ చేయొచ్చు, ఒక డిమాట్ అకౌంట్ ఉంటే ఎనఫ్. డైవర్సిఫికేషన్ చెప్పాం కదండి, మల్టిపుల్ సెక్టర్స్ లో ఉంటది కాబట్టి రిస్క్ తక్కువ, హ్యూజ్ వోల్టాలిటీ అనేది ఉండదు అనమాట. బెటర్ రిస్క్ మేనేజ్మెంట్ కంపేర్ టు స్టాక్స్ కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ తో కంపేర్ చేసుకుంటే ఇందులో రిస్క్ మేనేజ్మెంట్ అనేది బెటర్ గా ఉంటుంది. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఈటీఎఫ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవరాల్ 9 టైప్స్ ఆఫ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. వీటిల్లో మోస్ట్లీ మనకు యూజ్ అయ్యేటి కమోడిటీ ఈటీఎఫ్స్ లైక్ గోల్డ్ బీస్ కానీ, నిఫ్టీ గోల్డ్ బీస్, సిల్వర్ బీస్, ఇవి కమోడిటీ ఈటీఎఫ్స్. నెక్స్ట్ వచ్చేసి సెక్టారల్ ఆర్ ఇండస్ట్రీ ఈటీఎఫ్స్, అంటే లైక్ బ్యాంక్ నిఫ్టీ, ఐటీ, ఆటో సెక్టర్, ఫార్మా సెక్టర్ ఇలా ఉన్నాయి కదండి. బ్యాంక్ నిఫ్టీకి బ్యాంక్ బీస్, ఐటీ సెక్టర్ కి ఐటీ బీస్, ఫార్మా సెక్టర్ కి ఫార్మా బీస్. సో ఇలా సెక్టోరల్ ఇండెక్సెస్ ఉంటాయి. నెక్స్ట్, ఇండెక్స్ ఈటీఎఫ్స్ లైక్ నిఫ్టీ ఉంది, నిఫ్టీ బీస్, సెన్సెక్స్ ఉంది, సెన్సెక్స్ బీస్. సో ఇలా వాటికి సెక్టోరల్ ఇండెక్స్ ఈటీఎఫ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్, హౌ టు ట్రేడ్. అసలు ఈటీఎఫ్స్ ని మనం ఎక్కడ చెక్ చేయాలి, డైలీ వన్ ఈటీఎఫ్ ని ఎలా బై చేయాలి ఏంటని ఒకసారి మనం గూగుల్లోకి వచ్చి ఎన్ఎస్ఈ ఈటీఎఫ్ అది సెర్చ్ చేసినట్లయితే మనకి ఈటీఎఫ్స్ రిలేటెడ్ ఫస్ట్ లింక్ అనమాట, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. దాన్ని క్లిక్ చేసినట్లయితే ఎన్ఎస్ఈ వెబ్సైట్ లో మనకు దాని రిలేటెడ్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఇక్కడ పర్సంటేజ్ చేంజ్ ఉంది కదండి, దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఏ ఈటీఎఫ్ అయితే ఎక్కువ ఫాలో అయింటుందో మనం దాన్ని మాత్రమే బై చేస్తాం. ఆ బై చేసేటప్పుడు మనం ఫర్దర్ గా చూసుకోవాల్సింది వాల్యూమ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ వాల్యూమ్ చూసుకున్నట్లయితే లో వాల్యూమ్ ఉన్న వాటిల్లో బై చేసామంటే మళ్ళీ సెల్ చేసే ఆప్షన్ ఉండదు, అమౌంట్ స్ట్రక్ అయిపోయే ఆప్షన్ ఉంటుంది. సో ఏదైనా మనం ఈటీఎఫ్ బై చేస్తున్నామంటే దాంట్లో మినిమం వాల్యూమ్ అనేది 1 lakh అబోవ్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి కొటాక్ సిల్వర్. సో సిల్వర్ ఈటీఎఫ్ అనేది కొటాక్ సిల్వర్. వీళ్ళు అండర్లైన్ అసెట్స్ దానికి సంబంధించి ఆ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో డిప్ అయింది ఎంత అండి, 3.76%. వాల్యూమ్ ఎంత ఉందండి, 2 lakh అబోవ్ ఉంది. సో కాబట్టి ఈ ఈటీఎఫ్ అనేది మనం ఆ సింగిల్ డే లో బై చేయొచ్చు అనమాట. సో వీటికి పారామీటర్స్ ఉంటాయి, ఇవి మనం ఫాలో అయితే కంపల్సరీ మంచి ఇన్కమ్ అనేది మనం ఆన్ చేయొచ్చు వీటి నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్, 1 ETF పర్ డే. మనం డైలీ ఒక ETF మాత్రమే బై చేయాలి. ఎన్ని ETFలు అయినా పడి ఉండొచ్చు. ఇప్పుడు లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో మనం చూసుకున్నట్లయితే ఎన్ని ETFs పడ్డాయండి, సిల్వర్ ఉంది, సిల్వర్, గోల్డ్ బీస్ ఇలా చాలా డిప్ అయ్యాయి అనమాట. కానీ మనం ఓవరాల్ గా మనం బై చేసేది మాత్రం సింగిల్ ETF మాత్రం. సెకండ్, ఏదైతే ఎక్కువ ETF ఫాలో అయింటుందో దాన్ని మాత్రమే బై చేస్తాము. దట్టు వాల్యూమ్ అనేది మోర్ దాన్ 1 lakh ఉండాలి. థర్డ్ ఆప్షన్, బై ఆఫ్టర్ 2:30 PM ఉంది. ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే బై చేస్తే మనకు అప్రాప్రియేట్ ప్రైస్ అనేది దొరకడం కష్టం. సో కాబట్టి ఎప్పుడైతే
మార్కెట్ ఒక ఈవినింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ వరకు మనం హోల్డ్ చేస్తామంటే మనకు ఒక బెటర్ ప్రైస్ అనేది దొరికే ఆప్షన్ ఉంటుంది. సో కాబట్టి ఆఫ్టర్ 2:30 PM మాత్రమే మనం ఈటీఎఫ్ ని బై చేస్తాం. ఇంకొక ఆప్షన్, ఇప్పుడు సపోజ్ నేను ఈటీఎఫ్ ని గోల్డ్ వీసే అనుకుందాం, ₹100 దగ్గర కొన్నాను అండ్ నెక్స్ట్ 5 to 10% డిప్ అవుతుంది. ₹100 దగ్గర కొన్నాను, అది 95 లేదా 90 వచ్చినప్పుడు మళ్ళీ యావరేజ్ చేస్తాం. ఇప్పుడు ₹100 దగ్గర ఒక 10 క్వాంటిటీ బై చేస్తే మళ్ళీ అది 95 లేదా 90కి వచ్చినప్పుడు అనదర్ 10 క్వాంటిటీ యావరేజ్ చేస్తాం. ఎందుకంటే ఈటీఎఫ్స్ అనేటివి స్టాక్స్ లాగా జీరో ఆప్షన్ ఉండదు. ఒక 5 to 10% లేదా 20%, 30% కరెక్ట్ అవ్వచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ కంపల్సరీ పెరిగే ఆప్షన్ ఉంటుంది తప్పితే జీరో ఆప్షన్ అయితే ఉండదు అనమాట. సో ఓవరాల్ గా మనం వరల్డ్ వైడ్ చూసుకుంటే మంచి లిక్విడిటీ ఉండి ట్రేడ్ అయ్యేటివి ఎన్ఎస్సి వెబ్సైట్ లో మోర్ దాన్ 60 ఉన్నాయి. యాక్చువల్ గా అయితే మోర్ దాన్ 280, 290 ఉన్నాయి. వాటిల్లో మంచి వాల్యూమ్ మోర్ దాన్ 1 lakh వాల్యూమ్ ఉన్నవి 60 మాత్రమే ఉన్నాయి అనమాట. ఇక్కడ మనం ఈటీఎఫ్ బై చేసేటప్పుడు దాని వాల్యూమ్ షుడ్ బి మోర్ దాన్ 1 lakh. సెవెంత్ ఆప్షన్, ఇప్పుడు మనకి ఏదైతే ఈటీఎఫ్ గోల్డ్ బీస్ బై చేశాను, ₹100 దగ్గర బై చేశాను, అది ఒక 1 month కు 2 months కు నాకు 110 లేదా 115 మోర్ దాన్ 10% ప్రాఫిట్ వచ్చిందంటే కంపల్సరీ అమ్మేయాలి. దాన్ని సెల్ చేస్తాం, మళ్ళీ ఏదైతే ఎక్కువ ఫాలో అయితే దాన్ని బై చేస్తాం. సో ఇది రెగ్యులర్ గా జరిగే సైకిల్ అనమాట. సో దీన్ని మనం కంటిన్యూగా విత్ డిసిప్లిన్ ఫాలో అయితే మినిమం సెల్ ఓకే, ఏదైతే 10% ప్రాఫిట్ వస్తుందో అక్కడ మనం సెల్ చేస్తాం. సెల్లింగ్ క్రైటీరియా కూడా వచ్చేసి ఆఫ్టర్ 2:30 PM మాత్రమే. సో సేమ్ సైకిల్, ఏదైతే మోస్ట్ ఫాలోన్ ఈటీఎఫ్ ఉంటుందో దాన్ని డే 1 లో బై చేస్తాము. మంచిగా ప్రాఫిట్ మోర్ దాన్ 10% వస్తే ఆఫ్టర్ 2:30 PM సెల్ చేస్తాము. సేమ్ ప్రాసెస్ 3 months రిపీట్ చేసామంటే కంటిన్యూగా విత్ డిసిప్లిన్ ఈజీగా మనం మంత్లీ మినిమం 2 to 20% గెయిన్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే టాప్ ఈటీఎఫ్స్ వరల్డ్ వైడ్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ ఆల్ ఈటీఎఫ్స్ ఆర్ ట్రేడబుల్ ఇన్ ఎన్ఎస్సి. ఎందుకు ఇంత బెటర్ గా మనకి రిటర్న్స్ వచ్చే ఆప్షన్ ఉంటదంటే, ఈ రోజు ఇండియాలో సమ్ అన్సర్టనిటీ ఉండేసి ఏదో ఒక సెక్టర్ మోస్ట్లీ ఫాలో అవచ్చు. రేపన్నాక ఏదన్నా చైనా రిలేటెడ్ ఉండి చైనా ఈటీఎఫ్ ఫాలో అవచ్చు. నెక్స్ట్ ఏదన్నా సమ్ అన్సర్టనిటీ ఉండేసి యుఎస్ సెక్టర్ లో ఏదన్నా సంథింగ్ యుఎస్ ఇండెక్స్ ఫండ్స్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఫాలో అయ్యే స్ట్రాటజీ ఏంటి, ఏదైతే ఎక్కువ ఫాలో అయితే ఆ ఐటీఎఫ్ నే బై చేస్తాం. ఏదైనా సమ్ అన్సర్టిటీ ఉందంటే అది ఉంటే కొన్ని డేస్ ఉండొచ్చు లేదా కొన్ని మంత్స్ ఉండొచ్చు, కానీ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ కంపల్సరీ అది రిజాల్వ్ అయిపోతుంది. మార్కెట్స్ ఆటోమేటిక్ గా బాటమ్ అవుట్ అయిపోయి టాప్ లెవెల్ కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఏరియాలో మనం మోస్ట్లీ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఈటీఎఫ్స్ రిలేటెడ్ అడ్వాన్స్డ్ వర్షన్ లో మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ.